ఇప్పుడు మనం ఎస్సీ సింగిల్ క్రోచెట్ చూడబోతున్నాం. సో సింగిల్ క్రోచెట్ కావాలి అంటే మనం ఇలా చైన్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఫౌండేషన్ చైన్ ప్రతిదానికి కంపల్సరీ వేసుకోవాలి. దెన్ ఫస్ట్ ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ చైన్ని లీవ్ చేసి సెకండ్ చైన్లో నీడిల్ ఇన్సర్ట్ చేయాలి మధ్యలో. ఓకే, సెకండ్ చైన్ మధ్యలో నీడిల్ ఇన్సర్ట్ చేసి ఇలా బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు మనకు నీడిల్ మీద 2 లూప్స్ కనిపిస్తున్నాయి కదా, 2 లూప్స్లో నుంచి ఒకేసారి థ్రెడ్ని బయటికి తీయాలి. సో ఒకేసారి తీస్తున్నాం కాబట్టి దీన్ని సింగిల్ క్రోచెట్ అంటాం. మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. సో నీడిల్తో థ్రెడ్ని బయటికి తీసుకురావాలి. అగైన్ 2 లూప్స్లో నుంచి ఒకేసారి తేవాలి. సో ఇది సింగిల్ క్రోచెట్. ఇలా మనం ఎవ్రీ స్టిచ్ మిస్ చేయకుండా ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయో అన్ని స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఫస్ట్ లైన్ అయిపోజేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకొని దీన్ని ఇలా టర్న్ చేస్తే మనకి ఇక్కడ పైన కూడా చేసి చూస్తే సేమ్ ఇలా చైన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ చైన్స్లో మనం వర్క్ చేయాలన్నమాట. సో మధ్యలో ఇన్సర్ట్ చేయకూడదు, కంప్లీట్ చైన్ లిఫ్ట్ చేయాలి ఇలాగా. సో ఓకే, రెండు లిఫ్ట్ చేసి కింది నుంచి మనం థ్రెడ్ని బయటికి తీసుకొని రావాలి. బయటికి తీసుకొని వచ్చి 2 లూప్స్లో నుంచి ఒకేసారి క్లోజ్. సో మొత్తం చైన్ లిఫ్ట్ చేస్తున్నాం. మొత్తం చైన్ లిఫ్ట్ చేసి 2 థ్రెడ్స్లో నుంచి ఒకేసారి బయటికి తీసుకురావాలి. సో ఇలా చివరి వరకు వేసుకోవాల్సి ఉంటుంది మనం. సో చివరి వరకు వేసుకున్న తర్వాత లాస్ట్ స్టిచ్ మిస్ చేయకండి, అది కిందికి ఉంటుంది. సో ఆ స్టిచ్లో నుంచి కూడా బయటికి తీసి వేయాలి. సో అది మిస్ అవ్వకూడదు అంటే ఫస్ట్ నుంచి కూడా మనం చైన్స్ అన్ని కౌంట్ చేసుకుంటూ వేయాలి. ప్రతి రౌండ్లో మనం బేస్ లైన్ ఎన్ని చైన్స్ వేసామో అన్నీ రావాలి, అప్పుడే ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. సో నెక్స్ట్ రౌండ్ వేయాలంటే మళ్ళీ చైన్ 1 వేయాలి, మళ్ళీ టర్న్ చేయాలి. టర్న్ చేసి మళ్ళీ ఇప్పుడు చైన్ మొత్తం లిఫ్ట్ చేయాలి. చైన్ మొత్తం లిఫ్ట్ చేసి ఎస్సీ వేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు పెంచుకోవచ్చు మనం. సో దీన్ని సింగిల్ క్రోచెట్ అంటారు. ఓకే.